రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి, కొడుకుకు తీవ్ర గాయాలు. సకాలంలో వైద్యం అందక తండ్రి, కొడుకు మృతి. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు భోగి పండుగ నాడు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని కుసుంబూరు క్రాస్ రోడ్లో సమీపంలోని వైన్ షాప్ ఎదురుగా ఒక యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి వ్యతిరేక దిశలో బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఎదురుగా బైక్లో వస్తున్న తల్లి, తండ్రి, కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు దగ్గరలోని వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక తండ్రి కాళేశ 45 సంవత్సరాలు, కొడుకు హమీద్ 13 సంవత్సరాలు మృతి చెందారని, ఆ దంపతులకు దాదాపు 12 సంవత్సరాల తర్వాత పుట్టిన ఏకైక కొడుకు కావటం, తండ్రి కొడుకులు చనిపోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశం నుండి హాస్పిటల్కు కేవలం 200 మీటర్ల దూరం మాత్రమే ఉన్న హాస్పిటల్లో ఉన్న 108 అంబులెన్స్లో డ్రైవర్ లేకపోవడంతో స్థానికులు ప్రమాదవశాత్తు బాధితులను వారి ద్విచక్ర వాహనాలపైన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు లేకపోవడంతో చికిత్స అందక తండ్రి కొడుకు మరణించారు. చాలా కాలంగా ఆసుపత్రిలో వైద్యులు సరిగ్గా విధులకు హాజరు కాకపోవడంతో ఎంతో మంది రోగులు ఇక్కడికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, విధులకు హాజరు కాని హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.